హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఈరోజు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాము. అక్కడ మేము ఒకటి గమనించామన్నమాట. ఇంతకుముందు అది మేము ఎప్పుడు చూడలేదు. యూజువల్గా మనం ఏం చూస్తూ ఉంటామంటే అంగన్వాడీ స్కూల్స్లో మామూలు టాయ్స్, చిన్న చిన్న టాయ్స్, క్రాఫ్ట్ వర్క్స్ పిల్లలు చేస్తూ ఉంటారు, డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు, పెయింటింగ్స్, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు పిల్లలతో. వాటికి కావాల్సిన స్టఫ్, బుక్స్, పెన్సిల్స్, స్కేల్స్, లేదంటే స్లేట్స్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అక్కడ. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఒకటి గమనించామన్నమాట. మేము చాలా ఆశ్చర్యపోయాము అది చూసి. అది ఏంటి అని అంటే ముస్తాబు కిట్ అని ఒకటి పెట్టారనమాట ఒక కార్నర్లో. ముస్తాబ్ కిట్ కార్నర్ ఒకటి పెట్టారు అక్కడ. అది అక్కడ ఏమేమి ఉన్నాయంటే మేము చూసినప్పుడు ఒక మిర్రర్ ఉంది, చిన్న మిర్రర్ ఉంది, తర్వాత పౌడరు, కోంబ్, హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ఇలాంటివి ఉన్నాయన్నమాట అక్కడ. ఈ ముస్తాబు కిట్టు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అంటే డిసెంబర్ 2025లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ముస్తాబు అన్నమాట. ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేశారు. అనకాపల్లి డిస్టిక్లో దీన్ని లాంచ్ చేశారు ఫస్ట్. తర్వాత దీన్ని ట్రైబల్ స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ అన్ని స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశం ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏంటంటే పిల్లల్లో సెల్ఫ్ హైజీన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. దీన్ని మెయిన్గా ప్రమోట్ చేయడానికే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. సో చిన్నప్పటి నుంచే అంగన్వాడీ స్కూల్స్లో ఎందుకు పెట్టారంటే, వీళ్ళు చిన్నప్పటి నుంచే దీన్ని అలవాటు చేసుకుంటారని. నీట్గా ప్రాపర్ డ్రెస్ మెయింటైన్ చేయడం, తర్వాత హెయిర్ ప్రాపర్గా పెట్టుకోవడము, నీట్గా బాత్ చేయడం, ఇలా ప్రాపర్ మేనర్లో వాళ్ళు స్కూల్కి వెళ్తారు. అందుకనే వాళ్ళు ఇప్పటి నుంచే దాన్ని పిల్లలకి అలవాటుగా చేయడానికి అని చెప్పేసి ఈ ముస్తాబు కిట్ అనేది వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్లో పెట్టారనమాట. సో ఈ ముస్తాబు ప్రోగ్రామ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫ్యూచర్లో పిల్లలు వాళ్ళ పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడంలో చాలా ఇంప్రూవ్ అవుతారనమాట. ఆటోమేటిక్గా పర్సనల్ హైజీన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు డెవలప్ అవుతాయి, రెండు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. చాలా హెల్తీగా ఉంటారు. సో ఎప్పుడైతే మనము ఫిజికల్గా, మెంటల్గా హెల్తీగా ఉన్నామో, పిల్లలు హెల్తీగా ఉండగలుగుతారో, వాళ్ళ స్టడీస్ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. తర్వాత వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. తర్వాత డిసిప్లైన్ అనేది నేర్చుకుంటారు పిల్లలు. ఫోకస్ అనేది చక్కగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. సో దీని యొక్క ఇంపాక్ట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ కదండి. అందుకనే దీనిని మన అంగన్వాడీ స్కూల్స్లో చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలని పెట్టారనమాట. థ్యాంక్ యూ.